హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరావు. ఈరోజు వీడియోలో మనం 10 వెబ్ ఫార్మ్స్ whichever the verb be, we can use a verb in 10 forms. Usually you are taught only 4 forms, but in 10 forms we can use. You can see how they can be used. For the time being, I am presenting you the 10 forms of be, its basic form and its other finite and non-finite forms. And you will also learn the 10 meanings of the word be. If you learn these thoroughly, your learning of English will come to your way. Then you can increase your confidence in learning English. Okay friends, then why should we wait? Let us continue to watch this video. And don't forget friends, send me back your valuable comments. And dear friends, watch carefully this video and listen to me carefully to my explanation. చూడండి మిత్రులారా, మనం ఇప్పటి వరకు చాలా క్లాసుల్లో బి దాని రూపాలు మనం వినే ఉంటాం, చూసుంటాం. కానీ మనకు గుర్తొచ్చేది ఏంటంటే బి అనగానే ఉండడం అనే ఒక అర్థమే తెలుసు మనకి. కానీ ఈ వీడియోలో మీరు ఆ బి అనే వెర్బ్ని 10 రూపాల్లో మనం చూడొచ్చని, ఆ 10 రూపాల్లో వాటిని ఏ విధంగా ఉపయోగించవచ్చు, అలాగే వాటి అర్థాలు ఉన్నాయి. అంటే దెర్ ఆర్ 10 సెన్సెస్, అంటే 10 భావాలతో 10 అర్థాల్లో వేరువేరు సందర్భాల్లో దాన్ని ఎలా ఉపయోగించాలో మీరు తెలుసుకోబోతున్నారు. చూడండి, ఇప్పుడు మొదటిది 10 ఫార్మ్స్ ఆఫ్ బి చూద్దాం. 1 బి, ఇది బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ బి. 2 బి, దీన్ని ఇన్ఫినిటివ్ అంటారు, ఫుల్ ఇన్ఫినిటివ్. అలాగే థర్డ్ వన్ వస్తే అది ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్. సరిగ్గా గమనించండి ఫ్రెండ్స్, యామ్, ఈజ్, ఆర్ అనేవి ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్స్. ఫోర్త్ వన్ పాస్ట్ టెన్స్ ఫార్మ్. అంటే ఇవి రెండు కూడా, అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ నాన్ ఫైనైట్లోకి వస్తాయి. ఫైనైట్ అంటే హద్దులు గల, లిమిటెడ్ అని. మిగతా అన్నీ కూడా నాన్ ఫైనైట్లోకి వస్తాయి. అంటే ఇక్కడ ఈ 10 వెబ్ ఫార్మ్స్లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ మాత్రమే ఫైనైట్ వెబ్స్. అంటే ఇదంతా అందరికీ అవసరం లేదు, కానీ కొంతమంది మిత్రులు ఆల్రెడీ కొంత గ్రామర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు అవసరం కాబట్టి చెప్తున్నాను. చూడండి, మొదటిది బేస్ ఫామ్, రెండవది ఇన్ఫినిటివ్ ఫామ్, మూడవది ప్రెజెంట్ టెన్స్, నాలుగవది పాస్ట్ టెన్స్. ఇప్పుడు ఐదవది వచ్చేసరికి దాన్ని ప్రెజెంట్ పార్టిసిపల్ అంటారు. అది వెర్బ్, మోర్ యాజ్ వెర్బ్గా అది పనిచేస్తుంది. చూడండి ఇక్కడ బీయింగ్, అలాగే బీయింగ్. 7th వన్ టు హ్యావ్ బీన్. ఇక్కడ బీన్ అనేది పాస్ట్ పార్టిసిపల్, టు హ్యావ్ బీన్ అనేది పర్ఫెక్ట్ పార్టిసిపల్. 8th వన్ హ్యావింగ్ బీన్ అనేది పెర్ఫెక్ట్ పార్టిసిపల్. 9 బీయింగ్ అనేది జెరండ్. జెరండ్ అంటే దీన్ని వెర్బల్ నౌన్ అంటారు. ఇది మోస్ట్లీ నౌన్గా ఫంక్షన్ చేస్తుంది, అంటే వెర్బ్గాను నౌన్గాను, వెర్బల్ నౌన్గా పనిచేస్తుంది. 10వది ఫర్ బీయింగ్. ఈ డిఫరెన్సెస్ మీరు పోను తెలుసుకుంటారు. చూడండి, మొదట మనం 10 ఫార్మ్స్ ఆఫ్ వెబ్స్ మనం చూస్తున్నాం కదా, వీటిని ఎలా ఉపయోగించాలో మీరు వాచ్ చేయండి, కేర్ఫుల్గా వాచ్ చేయండి, అలాగే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మొదటిది బి
అంటే బేస్ ఫామ్, దాని మీనింగ్ ఏంటంటే ఉండు అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూ బీ హియర్, నువ్వు ఇక్కడ ఉండు. ఐ విల్ బీ దేర్, నేను అక్కడ ఉంటా. వేర్ షల్ ద అదర్స్ బీ, మిగతా వాళ్ళు ఎక్కడ ఉండాలి? అబ్జర్వ్ చేయండి, గ్రామర్తో పాటు దాని యూసేజ్తో పాటు మీరు స్పోకెన్ స్కిల్స్ కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు. యూ బీ హియర్, నువ్వు ఇక్కడ ఉండు, లేదా మీరు ఇక్కడ ఉండండి. ఐ విల్ బీ దేర్, నేను అక్కడ ఉంటాను. వేర్ షల్ ద అదర్స్ బీ, ఆ మిగతా వాళ్ళు ఎక్కడ ఉండాలి? అర్థమైందా ఫ్రెండ్స్? మీరు ఇక్కడ ఉండండి, నేను అక్కడ ఉంటా. ఫ్యూచర్, వేర్ షల్ ద అదర్స్ బీ, వాళ్ళు ఎక్కడ ఉండాలి? నెక్స్ట్, బీ క్వైట్. చూడండి, బీ క్వైట్, నిశ్శబ్దంగా ఉండు. బీ కామ్, ప్రశాంతంగా ఉండు. బీ కాన్ఫిడెంట్, ఆత్మవిశ్వాసంతో ఉండు. బీ బ్రేవ్, ధైర్యంగా ఉండు. బీ ఆఫ్, ఇది కొలోక్వియల్. చూడండి, బీ ఆఫ్ అంటే మీనింగ్ పో, మనం చెప్తూ ఉంటాం. గో అంటే వెళ్ళు అంటాం. మరి పో అని మనం అంటే ఏమనాలి? ఇలా బీ ఆఫ్ అంటే పో అని. బీ ఆఫ్ నౌ, మీరు కాస్తంత చిరాగ్గా కోపంగా అన్నారనుకోండి, బీ ఆఫ్ నౌ, ఇకపో. అలాగే బీ గాన్ అంటే పోయి ఉండు, వెళ్ళి ఉండు, పోయి ఉండు అంటాం. అదే కాస్త చిరాగ్గా కోపంగా అన్నామనుకోండి, బీ గాన్, పోరా, పోవే అని స్ట్రెస్ చేసి చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, బీ అనే బేసిక్ ఫామ్ ఉండు అనే అర్థంలో మనం ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు చూశారు. ఈ ఎగ్జాంపుల్స్ నుంచి మీరు చాలా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, డోంట్ బీ హియర్, ఇక్కడ ఉండద్దు. డోంట్ బీ అఫ్రైడ్, భయపడవద్దు, భయపడకుండా ఉండు. డోంట్ బీ యాంగ్షియస్, ఆందోళనగా ఉండొద్దు. చూడండి, బీ అనే ఒక వెర్బ్ ఉండు అనే అర్థంలో మనం ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. నెక్స్ట్, టు బీ సెకండ్ ఫామ్ ఏంటంటే, రెండవ రూపం ఏంటంటే దాన్ని టు బీ ఇన్ఫినిటివ్. దీని అర్థం ఏంటంటే, దీని అర్థం ఏమొస్తుందంటే ఉండుటకు, ఉండటానికి, ఉండుటకు, ఉండటానికి, ఉండుట. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, ఈజ్ దేర్ ఆ లిటిల్ రూమ్ ఫర్ మీ టు బీ హియర్. ఇక్కడ రూమ్ అంటే గది అని కాదండి, చోటు అనే అర్థంలో రూమ్. ఇక్కడ మీరు ఏదైనా బస్సు లేదా ట్రైన్కి వెళ్ళినప్పుడు లోపల ఖాళీ ఉందా అని అంటే, లోపల ప్లేస్ ఉందా అనే దానికంటే ఈజ్ దేర్ రూమ్ ఇన్ ద ట్రైన్, ఈజ్ దేర్ సఫిషియెంట్ రూమ్ ఇన్ ద ట్రైన్ అని అనడం బాగుంటుంది. చూడండి, ఈజ్ దేర్ అ లిటిల్ రూమ్ ఫర్ మీ టు బీ హియర్, నేను ఇక్కడ ఉండడానికి కాస్త చోటు ఉందా. అలాగే వేర్ డూ యూ వాంట్ టు బీ, నీవు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నావు అంటే ఎక్కడ ఉండటానికి కోరుకుంటున్నావు. చూడండి ఫ్రెండ్స్, టు బీ అని అంటే మీనింగ్ ఉండుటకు, ఉండటానికి. నాట్ ఎట్ ప్రెజెంట్ అంటే ఈ క్షణం నుంచి భవిష్యత్తు సూచిస్తుందన్నమాట. నెక్స్ట్, వుడ్ యు లైక్ టు బీ హియర్, మీరు ఇక్కడ ఉండడానికి ఇష్టమేనా, మీరు ఇక్కడ ఉంటారా. అలాగే ఇఫ్ యూ వుడ్ నాట్ లైక్ టు బీ హియర్ యూ కెన్ బీ ఎనీవేర్ ఎల్స్, మీరు ఇక్కడ ఉండడానికి ఇష్టపడకపోతే, మీకు ఇష్టం లేకపోతే వేరొక చోట ఎక్కడైనా ఉండొచ్చు, ఎల్స్వేర్. యూ కెన్ బి ఎనీవేర్ ఎల్స్, ఇంకెక్కడైనా. ఇఫ్ యూ వుడ్ నాట్ లైక్ టు బీ హియర్ యూ కెన్ బి ఎనీవేర్ ఎల్స్, మీరు ఇక్కడ ఉండడం ఇష్టపడకపోతే వేరే ఎక్కడైనా ఉండొచ్చు. అలాగే వెర్బ్ థర్డ్ ఫామ్ ప్రెజెంట్ టెన్స్ అనుకున్నాం కదండి. ప్రెజెంట్ ఇండిఫినైట్,
ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ ఇండిఫినిట్ అయినా సింపుల్ ప్రెజెంట్ అయినా ఒకటే. చూడండి, మొదటిది యామ్, బీ ఫామ్ యామ్, ఉంటాను ఉన్నాను అనే అర్థంలో. అంటే ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్, ఐ. ఏ వ్యక్తి అయితే మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడే వ్యక్తి ఫస్ట్ పర్సన్. ఆయనకు ప్రొనౌన్ ఏంటంటే ఐ. ఈ ఐతో ప్రెజెంట్ టెన్స్లో యామ్ వాడతారు, ఉంటాను ఉన్నాను అని. రెండవది ఈజ్, ఉంటుంది ఉన్నది, ఉంటాడు ఉన్నాడు. ఆర్, ఉంటాము ఉంటారు ఉన్నారు ఉన్నాయి ఉన్నావు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆమ్ హియర్, వేర్ ఆర్ యూ, నేను ఇక్కడ ఉన్నాను, మీరెక్కడ ఉన్నారు. ఐ ఆమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను. వేర్ ఆర్ యూ, మీరెక్కడ ఉన్నారు. ఐ ఆమ్ విత్ మై పేరెంట్స్, నేను నా తల్లిదండ్రులతో ఉంటాను ఉన్నాను. అంటే ఇక్కడ అర్థం ఉంటాను ఉన్నాను అంటే జీవిస్తున్నాను అనే అర్థంలో కూడా వస్తుంది. ఐ ఆమ్ విత్ మై పేరెంట్స్, నేను నా తల్లిదండ్రులతో జీవిస్తున్నాను, నివసిస్తున్నాను. ఉన్నాను, ఉంటాను, ఉంటాను ఉన్నాను అని అర్థం ఒకటే వస్తుంది. సరిగ్గా మీరు మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. అలాగే విత్ హూమ్ ఆర్ యూ, మీరెవరితో ఉన్నారు లేదా మీరెవరితో ఉంటారు. విత్ హూమ్ ఆర్ యూ, ఐ ఆమ్ విత్ మై పేరెంట్స్ అండ్ విత్ హూమ్ ఆర్ యూ, నేను నా తల్లిదండ్రులతో ఉన్నాను లేదా ఉంటాను. మరి మీరెవరితో ఉన్నారు ఉంటారు అని. సరిగా స్పోకెన్ ఇంగ్లీష్ కూడా మీరు ఈ విధంగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు చాలా కీన్గా అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి నోట్ చేసుకోండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇక్కడ చూడండి, హీ ఆర్ షీ, థర్డ్ పర్సన్ సింగులర్. అంటే ఆమె లేదా అతను, అతను లేదా ఆమె లేదని ఏదైనా ఒక సింగులర్ వ్యక్తి లేదా వస్తువు థర్డ్ పర్సన్ సింగులర్లోకి వస్తుంది. ఈ థర్డ్ పర్సన్ సింగులర్లో ప్రెజెంట్ టెన్స్లో బీ ఫామ్ ఈజ్ వాడాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఈజ్ రెడ్ కలర్ ఇండికేటర్తో. హీ ఈజ్ ఇన్ హాస్టల్ లేదా షీ ఈజ్ ఇన్ హాస్టల్. అతడు హాస్టల్లో ఉంటాడు లేదా ఉన్నాడు, లేదా ఆమె హాస్టల్లో ఉంటుంది ఉన్నది. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, దే ఆర్ ఇన్ ద కంట్రీ, వారు పల్లెలో ఉంటారు లేదా ఉన్నారు. కంట్రీ అంటే ఇక్కడ మీనింగ్ దేశం కాదండి, పల్లె ప్రాంతాన్ని కంట్రీ అని కూడా అనొచ్చు. ఆ దేశంతో పాటు, దేశం అనే అర్థంతో పాటు పల్లె ప్రాంతాన్ని కూడా ద కంట్రీ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. దే ఆర్ ఇన్ ద కంట్రీ అని అంటే పల్లెలో ఉన్నారు, పల్లె ప్రాంతాన్ని కంట్రీ అంటారు. అలాగే పాస్ట్ ఇండిఫినైట్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. దీని అర్థం బి యొక్క టెన్స్ అన్నమాట ఇది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఉంటిని, ఉండేవాడిని, ఉండేవాడు, ఉండింది, ఉండేది. అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అయినా ఫస్ట్ పర్సన్ అయినా సింగులర్స్ అన్నిటికీ కూడా ఫస్ట్ పర్సన్ లేదా థర్డ్ పర్సన్ సింగులర్కి వాస్ వాడతారు. ఇక్కడ ఉంటిని, ఉండేవాడిని లేదా ఉండేవాడు, ఉండింది, ఉండేది. అంటే నేను, అతడు, ఆమె ముగ్గురు వచ్చారు అంటే సింగులర్స్. వీళ్లకు ఆ వాజ్ ఉపయోగిస్తే ఏ అర్థం వస్తుందో మీరు చూస్తున్నారు. చూడండి, ఐ వాజ్ ఎట్ మై అంకుల్స్ హోమ్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే పాస్ట్ టైం. పాస్ట్ టైం యూజ్ చేసినప్పుడు పాస్ట్ వెర్బ్ యూజ్ చేయాలి. ఐ వాజ్ ఎట్ మై అంకుల్స్ హోమ్ ఎస్టర్డే అంటే ఇక్కడ వాజ్ అనేది నేను ఉన్నాను కాదు, ఉంటిని అంటే పాస్ట్ కదా, ఉంటిని. దానికి మనం తెలుగులో చెప్పేటప్పుడు ఈ పాస్ట్ కూడా నేను నిన్న అక్కడ ఉన్నాను అని చెప్తాం. అంటే ఉన్నాను అనే ఒకే పదాన్ని మనం యూజ్ చేస్తాం, కానీ అర్థం మాత్రం గతం. ఈవేళ ఎక్కడ ఉన్నాను, నిన్న వేరొక చోట ఉన్నాను. ఇక్కడ ఉన్నాను అనేది పదాలు రెండు ఒకటే, కానీ అర్థాలు వేరు కదా, అంటే టెన్సెస్ వేరు. కానీ ఇక్కడ మీరు అది గమనించండి. ఐ వాజ్ ఎట్ మై అంకుల్స్ హోమ్ ఎస్టర్డే అంటే నిన్న నేను మా మామయ్య ఇంటి యందు ఉన్నాను. ఎస్టర్డే అనే టైం యాడ్వర్బ్ మీకు చెప్తుంది ఆ విషయం, గతం అని. అలాగే ఇన్ఫ్యాక్ట్
ఐ వాజ్ విత్ మై అంకుల్స్ ఫ్యామిలీ వెన్ ఐ వాజ్ టూ యంగ్. ఎస్టర్డే అనేది వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఏంటి, సంవత్సరాలతో పోల్చుకుంటే ఎస్టర్డే అనేది వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, కాబట్టి అది సింపుల్ యాక్షన్. ఐ వాజ్ అట్ మై అంకుల్స్ హౌస్ ఎస్టర్డే అంటే నిన్న నేను మా మామయ్య ఇంటి దగ్గర ఉంటిని. అయితే ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ విత్ మై అంకుల్స్ ఫ్యామిలీ వెన్ ఐ వాజ్ టూ యంగ్ అంటే నేను బాగా చిన్నప్పుడు, అంటే అవి చాలా రోజులు, ఒక రోజు కాదు కదా, చాలా సంవత్సరాలు అయి ఉంటుంది. ఆ సంవత్సరాల పాటు నేను మా మామయ్య దగ్గర ఉంటిని అని అనొచ్చు, అంటే అది అర్థం వస్తుంది. అలాగే ఉండేవాడిని అని అర్థం కూడా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ విత్ మై అంకుల్స్ ఫ్యామిలీ వెన్ ఐ వాజ్ టూ యంగ్. నేను బాగా చిన్నప్పుడు మా అంకుల్ ఇంటి దగ్గర, అంటే మా మామయ్య ఇంటి దగ్గర ఉంటిని, ఉండేవాడిని అని అర్థం కూడా వస్తుంది. వర్డ్ పాస్ట్ టెన్స్ ఆఫ్ బీ ఫామ్ విత్ ప్లూరల్ నౌన్. ప్లూరల్ నౌన్తో అంటే వి, యు, దేతో వర్డ్ యూజ్ చేయాలి. దీని అర్థం ఏంటంటే ఉంటిమి, ఉండేవారిని, ఉంటిరి, ఉండేవారు. We were in Delhi on this day last week. గత వారం ఇదే రోజున, గత వారం ఇదే రోజున మేము లేదా మనము ఢిల్లీలో ఉన్నాం, ఢిల్లీలో ఉంటిమి. When we were students, we were in UP every summer. ఇది మళ్ళీ లాస్ట్ వీక్ ఇదే రోజున ఢిల్లీలో ఉన్నాం, సింపుల్ యాక్షన్. ఇక్కడ ఇండిఫినైట్, టైం ఇండిఫినైట్ కదా, ప్రతి వేసవిలో అంటే అది ప్రతి వేసవి అంటే అది డిఫినైట్ టైం కాదు, పాయింట్ ఆఫ్ టైం కాదు, కాబట్టి అక్కడ రిపీటెడ్గా వెళ్ళేది, కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే ఉండేవాళ్ళం అని చెప్పాలి. వెన్ వీ వర్ స్టూడెంట్స్, మేము స్టూడెంట్స్గా ఉండేటప్పుడు, మేము స్టూడెంట్గా ఉండేవాళ్ళం, అప్పుడు స్టూడెంట్స్గా ఉండేటప్పుడు వీ వర్ ఇన్ యూపీ ఎవ్రీ సమ్మర్, ప్రతి సంవత్సరం యూపీలో అంటే ఉత్తరప్రదేశ్లో ఉండేవాళ్ళం, ప్రతి సమ్మర్లో, ప్రతి వేసవిలో. చూడండి ఇక్కడ ప్రజెంట్ అండ్ పాస్ట్ డిఫరెన్స్ ఈ ఎగ్జాంపుల్లో చూడండి. ఐ వాజ్ దేర్ ఎస్టర్డే ఆర్ ఎన్ అవర్ ఎగో. నేను నిన్న లేదా ఒక గంట క్రితం అక్కడున్నాను, ఒక గంట క్రితం లేదా నిన్న అక్కడున్నాను. ఐ ఆమ్ హియర్ టుడే నౌ, కానీ ఈరోజు లేదా ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. వాజ్, యామ్. యూ కెన్ అబ్జర్వ్ హియర్, వాజ్ అంటే ఉంటిని, యామ్ అంటే ఉన్నాను, ప్రెజెంట్. ఐ వాజ్ దేర్ ఎస్టర్డే లేదా ఐ వాజ్ దేర్ ఎన్ అవర్ ఎగో. ఐ ఆమ్ హియర్ టుడే, ఐ ఆమ్ హియర్ నౌ. ఈ డిఫరెన్స్ మీరు గమనించినట్లయితే పాస్ట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఈ టైం యాడ్వర్స్ని బట్టి మీకు యూజ్ చేయడం అలవాటు అవుతుంది. చూడండి ఈ ఎగ్జాంపుల్. రాజు అండ్ ఐ వర్ ఎట్ హిజ్ హోమ్ ఎస్టర్డే. వీ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ డ్యూరింగ్ అవర్ స్కూల్ డేస్. రాజు నేను నిన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం అంటే ఉంటిమి. వీ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ డ్యూరింగ్ అవర్ స్కూల్ డేస్. మా స్కూల్ డేస్లో మేము చాలా మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళం. చూడండి, ఫస్ట్ వర్బ్ ఉన్నాం లేదా ఉంటిమి, రెండవది ఉండేవాళ్ళం. ఉన్నాము అంటే ఎస్టర్డే, ఉండేవాళ్ళం అంటే గతంలో చాలా దీర్ఘకాలం అంటే ఎక్కువ కాలం, ఎక్కువ టైం అని చెప్పినప్పుడు ఉండేవాళ్ళం అని అన్నప్పుడు మీరు ఇది యూజ్ చేయండి. ఈ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ బీయింగ్, ఇది ప్రెజెంట్ పార్టిసిపల్. దీని అర్థం ఏమొస్తుంది అని అంటే ఉంటూ, ఉన్నాను కాదు, ఉంటిని కాదు, ఉంటూ, ఉంటూ కంటిన్యూటీ. మై బెటర్ హాఫ్ ఈజ్ బీయింగ్ వెరీ జుడిషియస్ దీస్ డేస్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ షాపింగ్. ఇక్కడ బెటర్ హాఫ్ అంటే నా వైఫ్. బెటర్ హాఫ్ అంటే మనం కొంతమంది కొంచెం గ్రాంధికంగా అర్ధాంగి అని అంటాం తెలుగులో.
అర్ధాంగి అంటే భార్య, సగం భార్య భర్తలో సగం అంటాం కదా. అలాంటి ఆ సెన్స్లో మనం అంటే భార్యను కాస్త గౌరవిస్తూ చెప్పాలి అని అంటే బెటర్ హాఫ్ అంటే నా వైఫ్, మై ఉమెన్ అంటే నా పెళ్ళం, మై వైఫ్ అంటే నా భార్య, మై బెటర్ హాఫ్ అంటే నా అర్ధాంగి అన్న సెన్స్లో అన్వయించుకోండి. మై బెటర్ హాఫ్ ఈజ్ బీయింగ్ వెరీ జుడిషియస్ దీస్ డేస్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ షాపింగ్. ఎందుకు డబ్బులు లేవు, మరి జుడిషియస్గా లేకపోతే ఎలా? తెలివిగా పొదుపుగా డబ్బు ఖర్చు పెట్టకపోతే కుదరదు కదా. ఇక్కడ చూడండి, మీకు 2 పదాలను పరిచయం చేస్తున్నాను. బెటర్ హాఫ్ అంటే అర్ధాంగి భార్య, జుడిషియస్ అంటే తెలివిగా జాగ్రత్తగా అని అర్థం. ఇవి కూడా తెలుసుకోండి. ఈజ్ బీయింగ్ అంటే జుడిషియస్ తెలివిగా ఉంటూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ ఎగ్జాంపుల్లో ద చిల్డ్రన్ ఆర్ బీయింగ్ వెరీ రెక్లెస్ ఆఫ్ లేట్. పిల్లలు ఈ మధ్య చాలా నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు. అంటే ఒక క్షణం కాదు, ఒక గంట కాదు, ఈ మధ్య వాళ్ళు అలాగే ఉంటూ ఉన్నారు. ద చిల్డ్రన్ ఆర్ బీయింగ్ వెరీ రెక్లెస్ ఆఫ్ లేట్. పిల్లలు ఈ మధ్య నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు. నెక్స్ట్, బీన్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ బీ. ఉంటూ ఉండి అది ఎలా? ఎగ్జాంపుల్లో చూడండి. హీ హ్యాస్ బీన్ విత్ అస్ ఫర్ ఏ లాంగ్ టైమ్ నౌ. అతను చాలా కాలంగా మనతో ఉంటూ ఉండినాడు. ఇప్పటి వరకు ఉన్నాడు. ఎప్పుడు మాతో ఉండడం స్టార్ట్ చేశాడో తెలియదు, కానీ ఇప్పటి వరకు అతను మాతోనే గడుపుతున్నాడు. ఉంటూ ఉండినాడు. ఇక్కడి నుంచి మరి ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇప్పటి వరకు అయితే మాత్రం మాతోనే ఉంటూ ఉండినాడు. దే హ్యావ్ బీన్ గుడ్ విత్ అస్. వారు నాతో మంచిగా ఉంటూ ఉండినారు ఇప్పటి వరకు. మరి ఇక్కడి నుంచి ఎలా ఉంటారో అది వేరే విషయం. ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. టు హ్యావ్ బీన్ ఈ యూసేజ్ చూడండి. టు హ్యావ్ బీన్ అంటే పెర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటారు దీన్ని. ఈ పెర్ఫెక్ట్ పార్టిసిపల్ ఈజ్ వెర్బ్. బీ ఫామ్ విషయంలో అర్థం ఏంటంటే ఉండినట్లు. ద థీఫ్ సీమ్స్ టు హ్యావ్ బీన్ స్టిల్ ఇన్ ద హౌస్ ఇట్ సెల్ఫ్. ఇంట్లో దొంగ పడ్డాడు. దొంగ కోసం వెతుకుతున్నాం, కానీ బయట ఎక్కడ కనబడలేదు. ఎలా తప్పించుకున్నాడో అనుకుంటున్నాం, కానీ బయట ఎక్కడ కనబడలేదు అని అంటే అతను ఇంకా ఇంట్లోనే ఉండినట్లు అనిపిస్తుంది. ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి, ద థీఫ్ సీమ్స్ టు హ్యావ్ బీన్ స్టిల్ ఇన్ ద హౌస్ ఇట్ సెల్ఫ్. ఇంటిలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. టు హ్యావ్ బీన్ ఉండినట్లు. ద థీఫ్ సీమ్స్ టు హ్యావ్ బీన్ స్టిల్ ఇన్ ద హౌస్. దొంగ ఇంకా ఇంట్లోనే ఉండినట్లు అనిపిస్తుంది. ఈ వాక్య ప్రయోగాలను మీ సొంత మాటల్లో, మీ అవసరమైన సందర్భాలను బట్టి వాడండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, ఫర్ బీయింగ్. ఇక్కడ టు బీ ఇన్ఫినిటివ్ అంటారు. ఈ ఫర్ బీయింగ్ అనేది కంటిన్యూస్ ఇన్ఫినిటివ్ అనమాట. ఇక్కడ బీతో బేస్ ఫామ్తో టు యూజ్ చేస్తాం, బీయింగ్తో ఫర్ యూజ్ చేస్తాం. దాని అర్థం ఏంటంటే ఉండటానికై, ఉండేందుకు, ఉన్నందుకు. ఇక్కడ బీతో దీని మీనింగ్ బీ అనే వెర్బ్తో చెప్తున్నాను మీకు. మిగతా వెర్బ్స్తో వేరే అర్థాలు వస్తాయి. ఈ బీ అనే వెర్బ్తో మాత్రం ఫర్ బీయింగ్ అంటే ఉండటానికై, ఉండేందుకు, ఉన్నందుకు అని. చూడండి, ఇక్కడ హీ స్టడీడ్ మెడిసిన్ ఫర్ బీయింగ్ ఏ డాక్టర్. అంటే ఇక్కడ ఫర్ బీయింగ్ అంటే ఫర్ బికమింగ్. ఇక్కడ బీయింగ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ బికమింగ్ అని అర్థం చేసుకోండి. హీ స్టడీడ్ మెడిసిన్ ఫర్ బీయింగ్ ఏ డాక్టర్. డాక్టర్గా ఉండటానికై అని అతను వైద్యం చదివాడు. సో హీ డిడ్. కాబట్టి ఆ వైద్యం చేశాడు అంటే వైద్యం డాక్టర్ చదివాడు. హీ ఈజ్ సర్వింగ్ ద పీపుల్. అలా చేసి ప్రజలకు సేవ చేస్తున్నారు.
అంటే ఇక్కడ మనం ఫోకస్ పెట్టాల్సింది ఫర్ బీయింగ్, ఉండటానికై, ఉండేందుకై. సందర్భాన్ని బట్టి మళ్ళీ దాని అర్థం ఫర్ బీయింగ్కి అర్థం మారుతుంది. రెండో అర్థం అంటే ఉన్నందుకు అంటే కారణం చెప్తుంది. అది ఉన్నందుకు అంటే మళ్ళీ కారణం చెప్తుంది. చూడండి, హీ వాజ్ ఫైర్డ్ ఫర్ బీయింగ్ నెగ్లిజెంట్ ఇన్ డ్యూటీ. అతను పనిలో నిర్లక్ష్యంగా అంటే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు అతను ఉద్యోగంలోంచి తీసివేయబడ్డాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు అతను ఉద్యోగంలో నుండి తీసివేయబడ్డాడు. ఫైర్డ్ అని అంటే ఉద్యోగం నుంచి తొలగించడాన్ని ఫైర్డ్ అంటారు. ఇది కూడా మీరు గమనించండి, ఇదో పదం. నెక్స్ట్ హ్యావింగ్ బీన్, ఇది పెర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటారు దీన్ని. దీని బీ ఫామ్తో దీని అర్థం ఏంటంటే ఉండుట వలన. హ్యావింగ్ బీన్ ఏ డాక్టర్ ఫర్ ఓవర్ 20 years, హీ గెయిన్డ్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్. 20 సంవత్సరాలకు పైగా డాక్టర్గా ఉండుట వలన ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. ఉండుట వలన హ్యావింగ్ బీన్. అలాగే బీయింగ్ విత్ నౌన్ తోటి బీయింగ్ ఎలా ఉంటుందంటే అయి ఉండి లేదా అయిన కారణంగా. ఇక్కడ కారణం చెప్తుంది. చూడండి, బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్, he has many responsibilities. Being a police officer, he has many responsibilities. పోలీస్ ఆఫీసర్ అయిన కారణంగా ఆయనకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు ఈ బి అనేది అంటే ఏ వెర్బ్కైనా అంటే హెల్పింగ్ వెర్బ్స్, మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ తప్ప మిగతా ఏ వెర్బ్స్కైనా ఇన్ని ఫామ్స్ ఉంటాయి. మోడల్ హెల్పింగ్ వెర్బ్స్, లింకింగ్ వెర్బ్స్కి తప్ప మిగతా వెర్బ్స్ అన్నింటినీ కూడా ఇలా 10 రకాలుగా మనం వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, మిగతా వెర్బ్స్ని ఇన్ని రూపాల్లో 10 రూపాల్లో ఎలా ఉపయోగించుకోవాలో మనం రానున్న తరగతుల్లో నేర్చుకుందాం, అంటే వీడియోస్లో నేర్చుకుందాం. సరే, ఇక బికి అర్థం ఏంటి? ఇక్కడ ఉండు అనే అర్థంలో మాత్రమే మనం బిని 10 రకాలుగా మనం ఉపయోగించడం అంటే 10 వెర్బ్ ఫామ్స్గా మనం ఉపయోగించడం తెలుసుకున్నాం. అయితే 10 మీనింగ్స్ మీకు తెలుసా? ఇప్పటి వరకు ఉండు అనే అర్థంలో మాత్రమే మనకు తెలుసు. కానీ ఈ బీ ఫామ్ మిగతా ఎన్ని అర్థాల్లో వాడచ్చో మీరు చూడబోతున్నారు. వాచ్ చేయండి ఫ్రెండ్స్, శ్రద్ధగా వాచ్ చేయండి. మీనింగ్స్ అండ్ యూజెస్ ఆఫ్ బీ. చూడండి, మొదటి అర్థం బీకి మొదటి అర్థం టు బికమ్, కాగలుగు, అవడం. అంటే దీనికి నేను ఇంతకన్నా సూటబుల్ తెలుగు పదం నాకు దొరకలేదు, కాబట్టి మీరు ఎలా కావాలంటే అలా అన్వయించుకోండి. అంటే డాక్టర్ అవ్వాలనుకున్నాను, ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, అవడం బికమ్ అనే అర్థం అన్నమాట, కాగలుగు. ఐ వాంటెడ్ టు బీ అన్ ఇంజనీర్ బట్ ఐ హ్యావ్ బీన్ ఏ టీచర్. నిజంగా నేను చదువుకునేటప్పుడు ఇంజనీర్ కావాలనుకున్నాను, ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, ఇంజనీర్ కావాలనుకున్నాను లేదా ఇంజనీర్ అవ్వాలనుకున్నాను. బట్ ఐ హ్యావ్ బీన్ ఏ టీచర్, టీచర్ని అయ్యాను, టీచర్గానే ఉన్నాను. ఐ వాంటెడ్ టు బీ ఎన్ ఇంజనీర్, నేను ఇంజనీర్ కావాలనుకున్నాను, అవ్వాలనుకున్నాను, కానీ అవ్వలేకపోయాను. బట్ ఐ హ్యావ్ బీన్ ఏ టీచర్ అయ్యాను, అప్పటి నుంచి టీచర్గా ఉన్నాను. హ్యావ్ బీన్, టీచర్గా ఉండినాను. ఇది వరకు చెప్పాను మీకు, ఇంత క్రితం చెప్పాను. హ్యావ్ బీన్, ఉండినాను. సరే, నేను ఇంజనీర్ అవుదామని అనుకున్నాను, ఉపాధ్యాయుడినై ఉన్నాను. వాట్ డూ యూ వాంట్ టు బీ ఇన్ లైఫ్? జీవితంలో నీవు లేదా మీరు ఏమవుదామనుకుంటున్నారు లేదా ఏమవుదామనుకుంటున్నావు? మీరు ఏమవుదామనుకుంటున్నారు, నీవు ఏమవుదామనుకుంటున్నావు? సింగులర్ ప్లూరల్ సేమ్, యు. కాబట్టి దాన్ని మనం ఆ సందర్భాన్ని బట్టి అన్వయించుకోవచ్చు. యు అనేది సింగులర్ ప్లూరల్ కూడా ఒకటే కాబట్టి నీవు లేదా మీరు అని దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. చూడండి,
రెండవ మీనింగ్ బిలాంగ్ టు. బి ఫామ్ యొక్క రెండవ అర్థం ఏంటంటే చెంది ఉండడం, చెందు. దిస్ ఈజ్ మై బుక్. చూడండి ఫ్రెండ్స్, చాలా కీన్గా అబ్జర్వ్ చేయండి. చక్కగా వివరించాను. ఈ వీడియో ఇలా చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. కలర్ ఇండికేషన్స్ ఇస్తూ నా ఫోన్లోనే చేశాను. మీరు నా శ్రమను వృధా కానివ్వండి, మీరు ఉపయోగించుకోండి, నాకు ఒక తృప్తినివ్వండి. చూడండి, దిస్ ఈజ్ మై బుక్. ఇది నా పుస్తకం, ఈ పుస్తకం నాకు చెందినది. దిస్ బుక్ ఈజ్ మైన్. ఈ పుస్తకం నాది. దిస్ ఈజ్ మై బుక్. ఇది నా పుస్తకం. దిస్ బుక్ ఈజ్ మైన్. ఈ పుస్తకం నాది. మైన్ అంటే నాది, మై అంటే నా యొక్క. దట్ ఈజ్ యువర్ బుక్. అది నీ పుస్తకం. దట్ బుక్ ఈజ్ యువర్స్. ఆ పుస్తకం నీది, యువర్స్. అలాగే దీస్ ఆర్ యువర్ బుక్స్. ఇవి నీ పుస్తకాలు. దీస్ బుక్స్ ఆర్ యువర్స్. ఈ పుస్తకాలు నీవి. దీస్ ఆర్ యువర్స్. దీస్ ఆర్ యువర్ బుక్స్. ఇవి మీ పుస్తకాలు లేదా నీ పుస్తకాలు. దీస్ బుక్స్ ఆర్ యువర్స్. ఈ పుస్తకాలు మీవి లేదా నీవి. దీస్ ఆర్ యువర్స్. ఇవి మీవి. అలాగే దోస్ ఆర్ మై బుక్స్. అవి నా పుస్తకాలు. దోస్ బుక్స్ ఆర్ మైన్. ఆ పుస్తకాలు నావి. అవి నా పుస్తకాలు. ఆ పుస్తకాలు నావి. అవి నావి. దోస్ ఆర్ మైన్. దీస్ ఆర్ మై బుక్స్. ఇవి నా పుస్తకాలు. దీస్ బుక్స్ ఆర్ మైన్. ఈ పుస్తకాలు నావి. దోస్ ఆర్ మైన్. సారీ ఫ్రెండ్స్, ఐ ప్రొనౌన్స్డ్ ఇట్ రాంగ్లీ. దోస్ ఆర్ మై బుక్స్. అవి నా పుస్తకాలు. దోస్ బుక్స్ ఆర్ మైన్. అవి ఆ పుస్తకాలు నావి. దోస్ ఆర్ మైన్. అవి నావి. అలాగే దిస్ ఈజ్ దేర్ హౌస్. ఇది వాళ్ళ ఇల్లు. దిస్ హౌస్ ఈజ్ దేర్స్. ఈ ఇల్లు వాళ్ళది. దిస్ ఈజ్ దేర్స్. ఇది వాళ్ళది. ఫ్రెండ్స్, ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ అలాగే దాని మీనింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. చక్కగా వివరిస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. మీరు అప్రిషియేట్ చేయటం కంటే ఏదైనా తేడాలుంటే నాకు చెప్పడం సంతోషిస్తాను. అలాగే చూడండి, బీ ఇన్ ద సెన్స్ ఆఫ్ హ్యాపెన్. జరుగు, సంభవించు. మీరు ఎప్పుడు ఈ మీనింగ్లో దీన్ని చూడలేదు కదా. అఫ్కోర్స్ కొంతమంది ఉండుంటారు, అలాంటి వాళ్ళు నా వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు, చూడరు కూడా. కానీ మీకు ఈ విషయం తెలిసి ఉండదని నా అభిప్రాయం. సరిగా చూడండి, బీ ఇన్ ద సెన్స్ ఆఫ్ హ్యాపెన్ అంటే బీ ఫామ్ యొక్క మీనింగ్ బీ యాజ్ ఎ వర్బ్. దీని మీనింగ్ ఏంటంటే హ్యాపెన్, జరుగు, సంభవించు. దేర్ వాజ్ ఎ గ్యాస్ లీక్ ఇన్ విశాఖపట్నం a few months ago. అంటే మామూలుగా చెప్పాలి అంటే ఏ గ్యాస్ లీక్ టుక్ ప్లేస్, ఏ గ్యాస్ లీక్ హ్యాపెండ్ అని అంటాం. సింపుల్గా మనం చెప్పుకోవాలనుకుంటే దేర్ వాజ్ ఎ గ్యాస్ లీక్ ఇన్ విశాఖపట్నం a few months ago అంటే విశాఖపట్నంలో కొన్ని నెలల క్రితం గ్యాస్ లీక్ సంభవించింది, జరిగింది. సంభవించింది లేదా జరిగింది, ఓ ప్రమాదం జరిగింది. మై సిస్టర్స్ మ్యారేజ్ వాజ్ లాస్ట్ ఇయర్. మా చెల్లి పెళ్ళి గత సంవత్సరం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఈ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఏదైనా మీరు చదువుతున్నప్పుడు వచ్చుంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ వాజ్ అనేది, అరే వాజ్ అంటే ఉండడం కదా, ఇలాంటి ఇక్కడ ఏమో ఇలా వాడారేంటి, దీని అర్థం సింక్ అవ్వడం లేదేంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే మీరు ఉండు అనే సెన్స్లో దీన్ని అర్థం చేసుకుంటే దేర్ వాజ్ ఎ గ్యాస్ లీక్ ఇన్ విశాఖపట్నం ఏ ఫ్యూ మంత్స్ ఎగో అంటే విశాఖపట్నంలో కొన్ని నెలల క్రితం గ్యాస్ లీకు ఉండింది అని అర్థం చేసుకుంటే పొరపడినట్లే. అలాగే మై సిస్టర్స్ మ్యారేజ్ వాజ్ లాస్ట్ ఇయర్. మా చెల్లి పెళ్ళి లాస్ట్ ఇయర్ ఉంది అని అంటే పొరపడినట్లే. కానీ ఇక్కడ దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే జరిగింది, సంభవించింది అనే అర్థంలో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమవుతుంది కదా. చక్కగా నోట్ చేసుకోండి.
మీ సొంత వాక్యాల్లో దీన్ని ప్రయోగించండి. అలాగే నెక్స్ట్ చూడండి, మై మ్యారేజ్ విల్ బి నెక్స్ట్ ఇయర్. నేనేం చెప్పాను? మా చెల్లి పెళ్ళి గత సంవత్సరం జరిగింది అని చెప్పాను. నా పెళ్ళి వచ్చే సంవత్సరం జరుగుతుంది. వాస్ గతం, విల్ బి భవిష్యత్తు. అంటే ఇక్కడ విల్ బి అంటే జరుగుతుంది, ఈ సందర్భంలో జరుగుతుంది అనే అర్థం. మై మ్యారేజ్ విల్ బి నెక్స్ట్ ఇయర్. మా చెల్లి పెళ్ళి గత సంవత్సరం జరిగింది, నా పెళ్ళి వచ్చే సంవత్సరం జరుగుతుంది. వెన్ విల్ బి ద నెక్స్ట్ మీటింగ్. రెండోది, తరువాత సమావేశం ఎప్పుడు జరుగుతుంది. విల్ బి అని అంటే తర్వాత సమావేశం ఎప్పుడు జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ మీనింగ్ చూడండి. బి అంటే ఈక్వల్ టు అనే అర్థం. మనం తరచూ చూస్తూ ఉంటాం, కానీ దీని అర్థం ఇది అని మనకు తెలియదు. ఏంటి ఇక్కడ ఈజ్ అంటే అర్థం లేక తలకు భద్ర కొట్టుకుంటాం. ఈజ్ అంటే ఉంది అని కదా. 10 times 10 100 ఉంది, ఆక్వర్డ్గా అప్సర్డ్గా ఉంది కదా. 10 times 10 100 ఉంది. ఏదో మనకు తెలుగు రాని వాళ్ళు తెలుగు నేర్చుకుని ఇలా నేర్చుకుని అంటూ మనం వింటూ ఉంటాం. 10 పదులు 100 అని మనం తెలుగులో ఫ్లోలో చెప్తే వాళ్ళు ఇంగ్లీష్లో నేర్చుకుని ఉంటే కనుక ఆ 10 times 10 100 ఉంది అని మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఉంది అనే సందర్భంలో మీరు అర్థం చేసుకోకండి, ఈక్వల్ టు అని అర్థం చేసుకోండి. చూడండి, 10 times 10 is 100 అంటే 10 పదులు 100కు సమానం. అంటే 10 పదులు 100 అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. అంటే నేను అర్థం మీకు విడమర్చి చెప్పడానికి నేను ఇలా చెప్తున్నాను. మనం దాన్ని 10 times 10 is 100 అంటే 10 పదులు 100 అని మనం మామూలుగా చెప్పొచ్చు. కానీ అది మీరు దాని మీనింగ్ ఈజ్ అనే దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలని చెప్పి నేను సమానం అనే పదాన్ని జోడించాను. అలాగే గుడ్ బుక్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంటే మంచి పుస్తకాలు మంచి మిత్రులతో సమానం. అంటే ఇక్కడ మనం ఉంది, ఉన్నారు అని అన్వయిస్తే ఏమవుతుంది? మంచి పుస్తకాలు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అప్సర్డ్గా లేదు, ఆక్వర్డ్గా లేదు. అందుకే ఇక్కడ దాని అర్థం ఏంటంటే సమానం, ఈక్వల్ అనే అర్థంలో మనం అన్వయించుకుంటే చాలా చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. గుడ్ బుక్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. మంచి పుస్తకాలు మంచి మిత్రులు. మంచి పుస్తకాలు మంచి మిత్రులు. మంచి పుస్తకాలు మంచి మిత్రులతో సమానం. అలాగే 1000 meters ఈజ్ 1 kilometer. అలాగే 1000 మీటర్లు అనే పొడవు 1 కిలోమీటర్కు సమానం. 1000 కిలోమీటర్లు 1000 మీటర్లు 1 కిలోమీటర్. మనం సింపుల్గా అంటాం. అంటే మీకు ఈ అర్థం బి సమానం అనే అర్థాన్ని మీకు చెప్పడం కోసం నేను అలా చెప్పడం జరిగింది. 1000 మీటర్లు 1 కిలోమీటర్. 1000 మీటర్లు 1 కిలోమీటర్కు సమానం. ఫ్రెండ్స్, మీరు టీచర్లు అయితే మీ పిల్లలకు ఇవన్నీ విడమర్చి చెప్పండి. లేదు, ఇంగ్లీషు ఫాస్ట్ టైం నేర్చుకునే వాళ్ళైతే నేర్చుకుని మీ ఫ్రెండ్స్తో ముచ్చటించండి, చర్చించండి. చర్చిస్తే అది మీకు ఇంప్రూవ్ అవుతుంది, ఎదుట వాళ్లకు షేర్ చేసినట్టు అవుతుంది. మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి, మంచి ఇంగ్లీష్ రాయడానికి సందర్భోచితంగా ఏ టెన్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఏ వెర్బ్ ఎలా యూజ్ చేయాలి, ఏ పదాన్ని ఎక్కడ యూజ్ చేయాలి అనే విషయం మీకు తెలిస్తే మీకు తిరిగే ఉండదు. మీరు అలా ఎక్కువ మంది నేర్చుకుని వృద్ధిలోకి అంటే ఈ లాంగ్వేజ్లో వృద్ధిలోకి వస్తే మొదటగా సంతోషించే వ్యక్తి నేనే అవుతాను. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. నెక్స్ట్, గో ఆర్ కమ్. మీకు సౌండ్ స్ట్రేంజ్ అంటే చాలా విచిత్రంగా ఉంది కదా. బీ ఫామ్లో గో కమ్ ఏంటి? గో లేదా కమ్, వెళ్ళు లేదా వచ్చా? అబ్బే నేను ఎప్పుడు వినలేదే, మీరు చెప్పేదేమి నాకు సూచించడం లేదు, తప్పు చెప్తున్నారు అని కొంతమంది కంగారు పడవచ్చు. కంగారు పడవద్దు. మీకు ఈ డౌట్స్ ఏమైనా కావాలంటే ఈ డౌట్స్ మీరు క్లారిఫికేషన్, ఒకవేళ మీరు డౌట్ పడితే నేను చెప్పేది తప్పు అని మీకు అనిపిస్తే నాకు మెయిల్ చేయండి, వాట్సాప్ చేయండి, నేను నెంబర్ పంపిస్తాను. మీ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనం తరచూ వీటిని వింటూ ఉంటాం, కానీ ఏదో
ఫ్లోలో కూడా అంటూ ఉంటారు, మనం ఇమిటేట్ చేసి మాట్లాడేస్తుంటాం. అదే మనం సాలిడ్గా నేర్చుకుంటే మనం కాన్ఫిడెంట్గా వేరొకరికి చెప్పగలుగుతాం. చూడండి, వేర్ ఆర్ యూ ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి అంటే మీరు ఎక్కడి నుంచి అని అంటే దాని అర్థం ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారనే కదా. మనం లెట్ అస్ ఇమేజిన్ ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం లేదా ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నాం, ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నారు. సాధారణంగా పలకరించడానికి ఏమంటాం, మీరు ఎక్కడి నుంచి, అదే కదా అంటాం. దానికి వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అని అంత దీర్ఘంగా అడగకర్లా. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అని గ్రామర్ రూల్స్ అప్లై చేసి అంత ఇదిగా మనం అనగలం. వేర్ ఆర్ యూ ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి అంటే దాని అర్థం వస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు. అలాగే ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, సమాధానం ఎలా వస్తే ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, నేను విజయవాడ నుంచి అంటే విజయవాడ నుంచి అంటే విజయవాడ నుంచి వస్తున్నాను. వేర్ ఆర్ యూ టు, ఎక్కడి దాకా వెళుతున్నారు. వేర్ ఆర్ యూ టు, ఎక్కడి దాకా వెళుతున్నారు, ఎక్కడి దాకా వెళుతున్నారు. ఐఎమ్ టు విశాఖపట్నం, నేను విశాఖపట్నం దాకా వెళుతున్నాను, నేను విశాఖపట్నం దాకా వెళుతున్నాను. సౌండ్ స్ట్రేంజ్ ఫ్రెండ్స్, కానీ మీరెప్పుడు దీన్ని ఇలా సాలిడ్గా వినక లేదా ఎవరు చెప్పి ఉండక మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ నేను 100% చెప్తున్నాను, ఇవి కరెక్ట్. మీకు కావాలంటే నేను ప్రూఫ్స్ ఇస్తాను, కానీ నేను చెప్పేది 1కి 10 సార్లు నేను వెరిఫై చేసుకుని మీకు అందిస్తున్నాను. మీరు ఎవరైనా ఇది రాంగ్ అని ప్రూవ్ చేస్తే జీవితంలో ఎప్పుడు ఇంకా మీ ముందుకు రాను. మీరు నన్ను నమ్మొచ్చు, ఎందుకంటే మిమ్మల్ని నమ్మించి నేను మీ దగ్గర నుంచి నేనేమి పొందట్లేదు. కాబట్టి మిమ్మల్ని నమ్మించి చేసే పని ఏం లేదు. కాబట్టి మీరు నేను చెప్పేది నమ్మండి, అది కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు. అలాగే ఇప్పుడు చూడండి, వేర్ ఆర్ యూ టు, ఎక్కడి దాకా వెళ్తున్నారు. ఐ ఆమ్ టు విశాఖపట్నం, నేను విశాఖపట్నం దాకా వెళ్తున్నాను. వేర్ ఈజ్ ద లెటర్ ఫ్రమ్, వేర్ ఈజ్ ద లెటర్ ఫ్రమ్, ఈ ఉత్తరం ఎక్కడ నుంచి అంటే ఎక్కడి నుంచి వచ్చింది. ఈజ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ వచ్చింది. వేర్ ఈజ్ ద లెటర్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చింది. వేర్ ఈజ్ ద ట్రైన్ బౌండ్ టు, ఈ ట్రైన్ ఎక్కడకు పోతుంది, దీని గమ్యస్థానం ఏది. బౌండ్ టు అని అంటే గమ్యస్థానానికి, ఈ ట్రైను ఏ గమ్యానికి, ఏ స్టేషన్ దీని చివరి స్టేషన్ అనే సెన్స్లో మనం దీన్ని ఉపయోగించవచ్చు. వేర్ ఈజ్ ద ట్రైన్ బౌండ్ టు, ఈ ట్రైన్ ఎక్కడకు పోతుంది. ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, గో అండ్ కమ్. దీని ముందు ఎగ్జాంపుల్స్లో మీరు ఏం నేర్చుకున్నారు, వెళ్ళడం లేదా రావడం, వెళ్ళు లేదా వచ్చు, వెళ్ళడం లేదా రావడం. కానీ వెళ్ళి వచ్చు అనే సెన్స్ కూడా మీకు స్ట్రేంజ్గా వినిపిస్తుందా? ఏంటి వెళ్ళడం రావడం, ఓకే, వెళ్ళి రావడం ఏంటి అనే సెన్స్ మీరు ఈ ఎగ్జాంపుల్లో అది మీకు తేటతెల్లం అవుతుంది. చూడండి, కిరణ్, వేర్ హ్యావ్ యూ బీన్ టు. కిరణ్, ఎక్కడికి వెళ్ళి వచ్చావురా అంటే యూ వెంట్ అండ్ కమ్ బ్యాక్. అంటే ఆ మాట అడగడానికి ఆ వచ్చిన వ్యక్తి మీ కళ్ళ ముందు ఉన్నాడు, అప్పటి వరకు దగ్గర లేడు, ఎక్కడికో వెళ్ళి తిరిగి వచ్చాడు. అప్పుడు వేర్ హ్యావ్ యూ బీన్ టు, ఎక్కడికి వెళ్ళి వచ్చావు. సమాధానం ఎలా చెప్పాడు, ఐ హ్యావ్ బీన్ టు మై ఫ్రెండ్స్ హౌస్, నేను నా స్నేహితుడి ఇంటికి వెళ్ళి వచ్చా. చూసారా, ఐ హ్యావ్ బీన్ టు మై ఫ్రెండ్స్ హౌస్, నేను నా స్నేహితుడి ఇంటికి వెళ్ళి వచ్చా. క్లియర్ ఫ్రెండ్స్? చూడండి, మీకు కావాలంటే బీన్ టు, హ్యావ్ బీన్ టు అనే ఫ్రేజ్ మీరు సెర్చ్ చేస్తే మీకు దాని అర్థం క్లియర్ అవుతుంది. లేదంటే నేను చెప్పేది మీరు నమ్మొచ్చు. అలాగే ఈ ఎగ్జాంపుల్ చూడండి, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు స్విట్జర్లాండ్. దాన్ని మనకు తెలిసిన ఇంగ్లీష్ పదాలను బట్టి మనం అడగాలంటే ఎలా అడుగుతాం అంటే, మీరు ఎప్పుడైనా అంటే యూ డిడ్ గో టు స్విట్జర్లాండ్ అండ్ కమ్ బ్యాక్ ఇలా అంటే బాగుండదు. డిడ్ యూ గో టు స్విట్జర్లాండ్ అండ్ కేమ్ బ్యాక్ వెన్ ఎవర్. ఇంత కష్టం మనకు అక్కర్లా, ఇంత కష్టం లేకుండా మనం సింపుల్గా హ్యావ్ యూ ఎవర్ బీన్ టు స్విట్జర్లాండ్, మీరు ఎప్పుడైనా స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చారా
హ్యావ్ యూ ఎవర్ బీన్ టు స్విట్జర్లాండ్? మీరు ఎప్పుడైనా స్విట్జర్లాండ్ వెళ్ళి వచ్చారా? నో, బట్ ఐ హ్యావ్ బీన్ టు కెనడా లాస్ట్ ఇయర్. లేదు, కానీ గత సంవత్సరం కెనడా వెళ్ళొచ్చా. స్విట్జర్లాండ్ వెళ్ళారా అని వెళ్ళి వచ్చారా, ఎందుకంటే ఆ వ్యక్తి మన దగ్గర ఉన్నారు, మనం క్వశ్చన్ అడిగాం. వెళ్ళి అక్కడ ఉండిపోతే మనం ఇక్కడ అడగం కదా క్వశ్చన్. అది వెళ్ళి అక్కడ ఉండిపోతే మనం అడగటానికి వీలు ఉండదు, మనం క్వశ్చన్ చేయడానికి ఉండదు. మీరు వెళ్ళి వచ్చేసి ఉన్నట్లయితే ఒకవేళ అప్పుడు మనం ఈ ప్రశ్న అడుగుతాం. మీరు ఎప్పుడైనా స్విట్జర్లాండ్కి వెళ్ళారా అని మనం డైరెక్ట్గా అడుగుతాం. అంటే దాని అర్థం వెళ్ళి వచ్చారా అని. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు స్విట్జర్లాండ్? మీరు ఎప్పుడైనా స్విట్జర్లాండ్ వెళ్ళారా అని అంటే ఎదురుగా ఉన్న వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చేసినట్లే కదా. అందుకని ఇది క్లారిటీ కోసం వెళ్ళొచ్చారా అని నేను ఇస్తున్నాను మీకు. అలాగే సమాధానం ఎలా వచ్చింది? నో, బట్ ఐ హ్యావ్ బీన్ టు కెనడా లాస్ట్ ఇయర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్కి సంబంధించి. ఆయన అడిగిన ప్రశ్న తన గతంలో అనుభవం గురించి చెప్తున్నారు. అంటే లాస్ట్ ఇయర్ ఆయన వెళ్ళి వచ్చేసారు, కెనడా వెళ్ళి వచ్చేసారు. లేదు, కానీ గత సంవత్సరం కెనడా వెళ్ళొచ్చా. క్లియర్ ఫ్రెండ్స్? చూడండి, ఎగ్జిస్ట్, ఏదైనా ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి భౌతికంగా ఉండడం అనేదాన్ని ఎగ్జిస్ట్. ఈ సెన్స్లో బీ ఫామ్, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీని ఇవన్నీ కూడా ఈ సెన్స్లో మనం ఉపయోగించవచ్చు. మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ చూడండి. ఈజ్ దేర్ గాడ్? దేవుడు ఉన్నాడా అంటే ఆబ్స్ట్రాక్ట్, నిరాకారంగా కాదు, స్థిరంగా ఎక్కడైనా చూడడానికి వీలు ఉందా? ఎగ్జిస్ట్. నిరాకారం అంటే నాన్ ఎగ్జిస్టెంట్. ఇప్పుడు నిరాకారం అనేది నాన్ ఎగ్జిస్టెంట్. అలాగే ఎగ్జిస్ట్ అంటే భౌతికంగా ఉంది. అదే ప్రశ్న అడుగుతారు. మీరు దేవుని చూసారా? దేవుడు ఉన్నాడా అంటే దేవుడు భౌతికంగా ఉన్నాడా అనే ప్రశ్న ఇది. సమ్వన్ ఈజ్ క్వశ్చనింగ్ యూ ఇఫ్ దెర్ ఈస్ గాడ్. దేవుడు ఉన్నాడా అని అంటే మనం నమ్మిన వాళ్ళు ఉన్నాడు అంటారు. ఏది అంటే అది నమ్మకం. కానీ నిజంగా దేవుడు భౌతికంగా ఉన్నాడా అని ప్రశ్న అడగడం అన్నమాట. సో ఈజ్ దర్ గాడ్? దేవుడు అనే వ్యక్తి లేదా దేవుడు అనే ఒక ఎంటిటీ ఉందా లేదా ఉన్నాడా భౌతికంగా అని దీని ప్రశ్న. డూ యూ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్? దేవుడు అస్తిత్వం, దేవుడు ఉన్నాడు అనే దాన్ని మీరు నమ్ముతున్నారు. దేవుడు ఉన్నాడా? దేవుని అస్తిత్వం మీద మీకు నమ్మకం ఉందా? రెండవ వ్యక్తి, ఎస్ దెర్ ఈస్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, ఐ ఆమ్ ఏ థీయిస్ట్. అవును, దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అనే దాని మీద అంటే అస్తిత్వం అంటే ఉండుట అనే అర్థం. అస్తిత్వం అని అంటే ఉండుట, ఉన్నదాని గురించి అస్తిత్వం అంటారు. అక్కడ ఐ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని నేను నమ్ముతాను. ఫర్ ఐ ఆమ్ అ థీయిస్ట్, నేను ఒక ఆస్తికుణ్ణి కాబట్టి. ఇక్కడ థీయిస్ట్ అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మే ఒక వ్యక్తిని థీయిస్ట్ అంటారు. థీయిస్ట్, థియోస్ అంటే రిలేటింగ్ టు గాడ్, ఈస్ట్ అంటే ఆ వ్యక్తిని, ఆ గాడ్ ఉన్నాడు అని నమ్మే వ్యక్తిని థీయిస్ట్ అంటారు. ఎస్ దేర్ ఈస్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, ఫర్ ఐ ఆమ్ అ థీయిస్ట్. అవును, దేవుడు ఉన్నాడు, నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నేను ఆస్తికుణ్ణి కాబట్టి. ఇక్కడ ఫర్ అండ్ ద సెన్స్ ఆఫ్ కాబట్టి. ఫర్ అనేది ఇక్కడ కంజంక్షన్, ప్రిపోజిషన్ కాదు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫర్ అంటే కాబట్టి, కనుక అని అర్థం. అవును, దేవుడు ఉన్నాడు, దేవుని అస్తిత్వం యందు నాకు నమ్మకం ఉంది. నేను ఆస్తికుణ్ణి కాబట్టి నాకు దేవుని యందు నమ్మకం ఉంది. దేవుని అస్తిత్వం యందు నాకు నమ్మకం ఉంది. మిస్టర్ రాజు, డూ యూ బిలీవ్ దట్ దెర్ ఈస్ గాడ్? రాజు, నీకు దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందా? నమ్ముతావా? నో, ఐ డోంట్. లేదు, నేను నమ్మను. ఐ ఆమ్ ఎన్ ఎథీస్ట్. నేను థీయిస్ట్ని కాదు, నేను ఎథీస్ట్ని అంటే నాస్తికుణ్ణి, అంటే దేవుడు లేడు అని నమ్మే వ్యక్తిని.
నో, ఐ డోంట్. ఐ ఆమ్ ఎన్ ఎథీస్ట్. నేను నాస్తికుడిని, దేవుడు ఉన్నాడని నాకు నమ్మకం లేదు. ఫ్రెండ్స్, మీకు వొకాబులరీ కూడా నేర్పిస్తున్నాను. ఆ వొకాబులరీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, యూజ్ చేయండి. నెక్స్ట్, ప్రెజెంట్. బీ ప్రెజెంట్, ప్రత్యక్షంగా లేదా నిగూఢమై ఉండడం, ప్రత్యక్షంగా ఉండడం. నిగూఢమై ఉండడం, ప్రత్యక్షంగా ఉండడం. దెర్ ఈస్ బ్లడ్ అండ్ వాటర్ ఇన్ హ్యూమన్ బాడీ. ఉందా లేదా? హ్యూమన్ బాడీలో రక్తం, నీరు ఉందా? మనకు కనిపిస్తుందా? కనిపించదు, అది నిగూఢంగా ఉంది. వాట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ వాటర్ అని, ఇది వేరే ఎగ్జాంపుల్ అనుకోండి, నేను అడిగిన ప్రశ్న వేరే. మానవ శరీరంలో రక్తం, నీరు నిగూఢమై ఉంది, ప్రెజెంట్ ఉంది. అంటే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్, వేరొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. వాట్ ఈజ్ ఇన్ వాటర్, నీటిలో ఏముంది? నిగూఢమై అనే పదాన్ని పక్కన పెట్టండి. నీటిలో ఏముంది అంటే నీటిలో నిగూఢంగా పైకి కనిపించకుండా ఏముంది? హైడ్రోజన్ అనే గ్యాస్ ఉన్నట్టుంది. ఐఎమ్ నాట్ ఏ సైన్స్ టీచర్, సో ఐ కాంట్ టెల్ యూ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, బట్ ఐ ఆమ్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ సేక్ ఐ ఆమ్ గివింగ్ యూ దిస్. చూడండి, వాట్ ఈస్ ఇన్ వాటర్, నీటిలో ఏముంది? నీటిలో నిగూఢమై ఏముంది? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ టుడే అంటే ప్రెజెంట్. ఇక్కడ ప్రెజెంట్ నిగూఢమై ఉండడం, ప్రత్యక్షంగా ఉండడం, ప్రెజెంట్ అనే అర్థంలో. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ టుడే, ఈరోజు ఎంతమంది విద్యార్థులు తరగతిలో ఉన్నారు అంటే ప్రత్యక్షంగా కనిపించేలాగా. వాటర్లో ఏముందో మనకు కనబడదు, అది నిగూఢమై ఉంది, కానీ ఉంది, ప్రెజెంట్ ఈజ్. స్టూడెంట్స్ ప్రత్యక్షంగా క్లాస్ రూమ్లో కనిపిస్తారు, అది ప్రత్యక్షంగా ఉండడం. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ టుడే, ప్రత్యక్షం. వాటర్లో ఏముంది అనేది నిగూఢం, కనిపించదు, కానీ ఉంది. ఉంది కానీ కనిపించదు కదా మనకు. ఓకే, మీన్, ఇదో అర్థం చూడండి. బి అంటే మీన్, అనగా, అంటే. రెండవది, నేను స్పెల్లింగ్ మిస్టేక్ అంటే అని ఉండాలి, కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్ సెర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూడండి, వాట్ ఈజ్ COVID-19? COVID-19 అంటే ఏమిటి? ఇక్కడ ఈజ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ అంటే, అనగా. ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా వినుంటాం, ఎగ్జామినేషన్లో ఇస్తారు కదా. ఈజ్ అంటే వాట్ ఈజ్ COVID-19 అంటే మనం గ్రామర్ నేర్చుకుని ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు అని అన్నప్పుడు దీన్ని మనం అలా అన్వయిస్తే COVID-19 ఉంది ఏమిటి, ఏమిటి ఉంది COVID-19 అంటే చాలా ఆక్వర్డ్గా, అబ్సర్డ్గా ఉంటుంది. కానీ దీని మీనింగ్ ఈజ్ అనేది మీన్స్ అనే అర్థం. అంటే మీన్స్, ఇక్కడ ఈజ్ అన్నామంటే దాన్ని మీన్స్ అని అర్థం చేసుకోండి. ఈజ్ అని అంటే మీన్స్, లేదా ఆర్ అంటే మీన్. ఓకే, ఈ మీన్స్ అని అంటే ఈజ్. వాట్ ఈజ్ COVID-19? COVID-19 మీన్స్ అని, COVID-19 ఈజ్ అని వస్తుంది. వాట్ ఈజ్ COVID-19? COVID-19 అంటే లేదా అనగా ఏంటి? COVID-19 ఈజ్ ఎ పాండమిక్. COVID-19 మీన్స్ ఏ పాండమిక్. చూసారా ఫ్రెండ్స్, ఈజ్ అంటే మీన్స్కి సమానంగా మీకు అర్థమవుతుంది కదా. COVID-19 ఈజ్ ఏ పాండమిక్. COVID-19 మీన్స్ ఏ పాండమిక్. COVID-19 అనగా ఓ మహమ్మారి. అంటే మహమ్మారి అని అంటే అది ఒక భయంకరమైన వ్యాధి, ఈజీగా ఎక్కువ మందికి వ్యాపించేది. వాట్ ఈజ్ ఆ పాండమిక్? పాండమిక్ అంటే ఏంటి? మహమ్మారి అంటే ఏమిటి? ఆ పాండమిక్ ఈజ్ ఆ డిసీజ్ దట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ఏ కంట్రీ ఆర్ ద వరల్డ్. ఒక నిర్దిష్ట దేశంలో కానీ దేశమంతా వ్యాపించడం, లేదా ప్రపంచమంతా వ్యాపించడం. అంటే ఒక దేశంలో వ్యాపిస్తే ఆ దేశంలో పాండమిక్. ఇప్పుడు ప్రపంచం అంతా వ్యాపించింది COVID-19, కాబట్టి ఇది ప్రపంచ మహమ్మారి, ఓ మహమ్మారి. ఇది ఫ్రెండ్స్ 9th మీనింగ్. బి అంటే మీన్ అని. బిహేవ్ అంటే ప్రవర్తించు అనే సెన్స్లో. బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా వ్యవహరించు, ప్రవర్తించు. బీ కేర్ఫుల్. రెండవది బీ ఒబిడియంట్, విధేయతతో
ఉండు, విధేయతతో ప్రవర్తించు, విధేయతతో వ్యవహరించు, ఉండు, వ్యవహరించు, ప్రవర్తించు అంటే బిహేవియరే కదా. అలాగే హీ ఈజ్ బీయింగ్ స్టూపిడ్ దీస్ డేస్, ఈజ్ బీయింగ్. ఫ్రెండ్స్, మీకు కొంతమంది టీచర్ చెప్తారు ఆ ఈజ్ యాము ఆర్ తర్వాత మళ్ళీ బీయింగ్ రాదని. అది బీయింగ్ హెల్పింగ్ వెర్బ్గా రాదేమో కానీ మెయిన్ వెర్బ్గా వస్తుంది. ఇది నన్ను నమ్మండి, మీరు అలా పొరపాటు పడవద్దు, మీరు యూజ్ చేయవచ్చు ఇది. హీ ఈజ్ బీయింగ్ స్టూపిడ్ దీస్ డేస్, ఈ మధ్య వాడు తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇక్కడ బీయింగ్ అంటే నేనేం చెప్పాను, ఉంటూ అని. ఇక్కడ ఏంటి, ప్రవర్తన అనే అర్థంలో కదా, ప్రవర్తిస్తూ, ప్రవర్తిస్తూ. ఈజ్ అంటే ఉన్నాడు, ఈజ్ ఉన్నాడు, బీయింగ్ ప్రవర్తిస్తూ. అర్థమైందా ఫ్రెండ్స్? ఈజ్ అంటే ఉన్నాడు, బీయింగ్ అంటే ఇక్కడ ఏ అర్థంలో యూజ్ చేసాం, బిహేవ్ అని, అంటే ప్రవర్తించు అనే అర్థంలో యూజ్ చేసాం. అంటే బీయింగ్ ప్రవర్తిస్తూ, ఈజ్ ఉన్నాడు, హీ ఈజ్ బీయింగ్ స్టూపిడ్ దీస్ డేస్, ఈ మధ్య వాడు తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇవండి 10 వెర్బ్ ఫార్మ్స్, 10 మీనింగ్స్ ఆఫ్ బీ. మీరు ఈ 10 వెర్బ్ ఫార్మ్స్, 10 మీనింగ్స్ ఆఫ్ బీ చక్కగా మీరు మీ బ్రెయిన్కి ఎక్కించుకున్నట్లయితే ఇంగ్లీష్ ఇంత ఈజీనా అని మిమ్మల్ని మీరే ఆశ్చర్యచకితులు చేసుకుంటారు. ఫ్రెండ్స్, మరి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఆ వీడియో డూ గురించి చెప్తాను. డూ దానికి ఎన్ని రూపాలు, దాన్ని ఎన్ని అర్థాలతో యూజ్ చేయవచ్చు, తప్పకుండా వాచ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ నాకు పెట్టండి. మీ ఫ్రెండ్స్కి, మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంత చక్కగా సాలిడ్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. నాకు కాస్త ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. నేను ఇలాంటి వీడియో చేయాలంటే నాకు ఇది మొత్తం ఈ కలర్ ఇండికేషన్లు ఇవ్వడానికి కేవలం ఫోన్లో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఈ ఫోన్లో నేను ఈ వీడియోస్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. ఇంత కష్టపడి నేను మీకు ఈ పాఠాలను అందిస్తున్నాను. దాన్ని మీరు వృధా పోకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరూ నేర్చుకునేలా చేయండి. ఫ్రెండ్స్, ఓకే, నమస్తే. దిస్ ఈజ్ శివరావు, a teacher of English. నేను సెల్ఫ్ టాట్ అండ్ సెల్ఫ్ లెర్న్డ్ ఇంగ్లీష్ టీచర్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. ఓకే, ఉంటామని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.